హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రడ్స్. ఫ్రెండ్స్, ఎప్పుడు మాదిరిగానే ఫస్ట్ మన అడ్రస్ చెప్పేస్తాను. మన అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం. ఊరి పేరు వచ్చి జంగారెడ్డిగూడెం, జిల్లా పేరు వచ్చి ఏలూరు డిస్టిక్. ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా. ఓకేనండి. ఆ ఏలూరు జిల్లా మన జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర, అదే ఛత్రపతి శివ కాలేజీ, అదే గవర్నమెంట్ కాలేజీ. ఆ కాలేజీ వాటర్ ట్యాంక్ రోడ్డు, కాలేజీకి పక్కనే ఉంటుంది వాటర్ ట్యాంక్ రోడ్డు. వంకర్లో టర్నింగ్లు ఏముండవండి, స్ట్రైట్‌గా ఆహ్, ఆ గ్రౌండ్ ఎక్కడ ఎండింగ్ అవుతుందో, గ్రౌండ్ ఉంటది కదా మనకి. ఆ గ్రౌండ్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడే మన షాపు. చక్కగా క్లియర్ కనిపిస్తది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇది పెద్ద సిటీ కూడా కాదు. తప్పిపోతావేమో, అడ్రస్ తెలీదు అంటే, జంగారెడ్డిగూడెం మండలం అంతే. చక్కగా వచ్చేసేసి మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుందురు గానీ, లేపోతే ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ తీసుకుందురు గానీ. మనకి పోస్ట్ ఆఫీసు, ఆర్టీసీ, మనకి డీటీడీసీ అవైలబుల్‌గా ఉంది కాబట్టి, మీరు దూరపూళ్ళోని పన్నా మేము రాలేమన్నా ఇదిగో ఆర్డర్ చేసి పంపించేసేయండి అని చెప్పేసని గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి, జంగారెడ్డిగూడెంలో ఈ షాపు తప్ప మనకి ఇల్లే షాపు, షాపే ఇల్లు. ఇది తప్ప మనకి జంగారెడ్డిగూడెంలో సెంటర్‌లో గానీ, వేరే వేరే చోట్ల గానీ ఎక్కడ మనకి షాప్ అంటూ లేదు. ఇదే నా జీవనాధారం, ఇదే నాకు మొత్తం దైవం అంతా కూడాను. ఇల్లే షాపు, షాపే ఇల్లు. ఓకేనన్నా? నెక్స్ట్ వచ్చి మనకి అక్కడ బ్రాంచులు కూడా లేవు. బ్రాంచులు ఉన్నాయని అడుగుతున్నారు. నేనెంత, నా వ్యాపారం ఎంతన్నా. అంత బ్రాంచులు పెట్టేంత ఏమి ఉండదు. ఓకేనా? ఇది విషయం. ఓకే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రడ్స్. ఫ్రెండ్స్, బడ్జెట్‌లో మనకి మీడియం బడ్జెట్‌లో చీప్ అండ్ బెస్ట్ కాకుండా, బాగా హై రేంజ్ కాకుండా, మనకి స్పిన్నింగ్ మెషిన్‌లో, తర్వాత ఫిషింగ్‌కి సంబంధించిన యాక్సెసరీస్, లిప్ గ్రిప్పర్‌లు, బ్యాగులు, తర్వాత సాలిడ్ సింగిల్ రాడ్లు, నెక్స్ట్ వచ్చి షింక్ షికార్లు, సాలిడ్ 7 ఫీట్, 8 ఫీట్, 9 ఫీట్, 10 ఫీట్ రాడ్లు, ట్రంప్ రాడ్లు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఈ వీడియోలో చెప్తాను. ఇవన్నీ కూడాను మనకి అందుబాటులో బడ్జెట్లో ఉంటాయన్నమాట. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోండి, మన పాత కస్టమర్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చూపించే మిషన్లో 4000, 5000, 6000, 7000 4 కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఎమోషి మిషన్ ఉంది కదా, ఇందులోని 4000 సిరీస్, 5000 సిరీస్, 6000 సిరీస్, 7000 సిరీస్ 4 సిరీస్లు అవైలబుల్గా ఉంటాయి. ఈ 4 ఓపెన్ చేసి 4 కోసం కూడా చెప్పి, మొత్తం ఈ సర్వర్నంతా కూడా ఇంత సరుకు ఉందని చెప్పేసి నేను పెట్టేసేసి, వీడియో లెంత్ పెంచేసేసి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక, మీకు తెలుసు ఒకటే కలరు, ఒకటే మోడలు, సైజులు ఒకటే మారతాయి కాబట్టి, సైజులు, రేట్లు, కెపాసిటీలు మారతాయి కాబట్టి, అవన్నీ కూడాను మీకు డిస్ప్లే మీద ఇచ్చేస్తుంటాను. మీకు వీటి రేటు 4000 సిరీస్ రేట్ ఎంత, 5000 సిరీస్ రేట్ ఎంత, కెపాసిటీలు ఎంత అనేది మొత్తం చక్కగా డిస్ప్లే మీద ఇచ్చేస్తుంటాను. మీకు పాతలన్నీ తెలిసిన విషయాలే. ఓకేనండి. అందుకనే మీకు ఒక్కొక్క సిరీస్‌కి ఒక్కొక్క మిషన్ ఇక్కడ పెట్టాను. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కలిపి చెప్పేస్తుంటాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షింక్ షికర్ రాడ్లు ఇది వుడ్ మీద డిజైన్ చూసారా? డిజైన్ వుడ్డు. నెక్స్ట్ వచ్చి ఈసారి మాత్రం ఈ ఫైబర్ కూడాను మంచి బాగుంది, క్లాసిక్‌గా వచ్చిందనమాట. హెవీ స్ట్రాంగ్‌గా కూడా ఉంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. దీని రేట్ వచ్చి రూ. 310. దీని రేట్ వచ్చి రూ. 310. ఇందులోని చెక్క కూడా వచ్చాయి. వుడ్, మన బాంబో కూడా వచ్చాయి. బాంబో ఏమవుతున్నాయంటే షేపు ఒక్కొక్కసారి ఇక్కడికొచ్చి ఇక్కడ పెద్దయి అయిపోయి, ఇక్కడ కటింగ్ చేసి ఇక్కడికి వెళ్తాం వలన కొంచెం షేపులు బాగోక కస్టమర్స్, అన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే మోడల్లో, ఒకటే షేప్‌లో ఉంటే చూడడానికి లుక్‌గా ఉంటది కదా అని అంటే, అప్పుడు కంపెనీ ఇదిగో వుడ్‌తో చక్కగా తయారు చేసి ఇచ్చింది. షింక్ చాలా కాలం అయిపోయిందండి మన దగ్గర అయిపోయి, మళ్ళీ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి సాలిడ్ రాడ్లు. మీకు గత వీడియోలోని బ్రాండెడ్ రాడ్లు చూపించి అవి చాలా జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో కూడా చెప్పాను మీకు. వాడుకోకపోతే ఏ ముద్దు కూడా చెప్పా. నా ఫేవరెట్, మన వాళ్ళందరి ఫేవరెట్ సాలిడ్ రాడ్లు. ఇది వితౌట్ థ్రెడ్డింగ్. దీనికి థ్రెడ్డింగ్ ఉండదు. థ్రెడ్డింగ్ ఉండంది జారిపోతుందా, లూజ్ అయిపోతుందా అని చెప్పానంటే,
ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అంత తొందరగా హరగవు, జారవు అన్న అది గుర్తుంచుకోండి. థ్రెడ్డింగ్ ఒక మోడలు, ఇది ఒక మోడలు. అసలు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఈ మోడలే వచ్చింది, ఈ మోడల్ తర్వాత థ్రెడ్డింగ్ వచ్చింది. ఒకసారి మీకు రాడ్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉంది 6 ఫీట్ రాడ్. ఒకసారి ఫుల్గా చూసుకోండి. ఈ రాడ్లు ఎందుకు మరీ 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 మీకు చూపిస్తుంటారంటే, ఇవి ఫేవరెట్ రాడ్లు, మన మిడ్ రేంజ్కి బడ్జెట్ రాడ్లు, ఎక్సలెంట్ రాడ్లు, ఎలా కుట్టినా ఆగే రాడ్లు. వీటి మీద దృఢమైన నమ్మకంతో మీకు వీడియోలోనూ చెప్పగలను. మీరు తీసుకున్న తర్వాత మీకు అంతే పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇవి సాలిడ్ ఫైబర్ రాడ్లు అంటే. చాలా వీడియోలో చెప్పాను, పేరుతో పని లేదు మనకి. దీంట్లో వాడే బాండింగ్ సాలిడ్ ఫైబర్. ఇదిగో ఫుల్ ఎబోఫోమ్ గ్రిప్పు, తర్వాత రీల్ సెట్, ఇంకా రకరకాల డిజైన్లు, తర్వాత డబల్ గైడ్స్, మొత్తం డబల్ గైడ్సే. మీకు స్నేక్ హెడ్ అన్నా మరి సాలిడ్ రాడ్లు అంటే కొంచెం బరువుగా ఉంటాయి కదన్నా అని చెప్పానంటే, స్నేక్ హెడ్ లవర్స్ ఎలా పడితే అలా కొట్టేసినా మీకు ఆగే దృఢమైన రాడ్ కావాలంటే 6 ఫీట్ తీసుకోండి. 6 ఫీట్ అనుకోండి, లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట. మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కదా, ఇవి పట్టుకుని అవునన్నా ఇది చాలా తేలిగ్గా ఉంది, ఇది ఇవ్వండి అని చెప్తుంది. 6 ఫీట్ తీసుకోండి. కొంచెం బరువైన మేము ఆపుకోగలం అని చెప్పిన వాళ్ళు 7 ఫీట్ తీసుకోండి. ఇందులో 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు, మొత్తం 10 ఫీట్ల వరకు ఇందులో మన దగ్గర అవైలబుల్గా ఉంది. రాడ్లు 5 కేజీలు మీకు డెడ్ లిఫ్ట్ లేపి చూపించాను చూసారా, ఇవే రాడ్లు. చాలా మంచి రాడ్లు. సాలిడ్ ఫైబర్ అన్నది చాలా మంచి రాడ్లు. కొత్త వాళ్ళకైతే కళ్ళు మూసుకుని తీసుకునే రాడ్లు. మీరు ఒకటి నోటీస్ చేయండి. ఒకటి, మన వీడియోలు రెగ్యులర్గా చూసేవాళ్ళు, మన కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, వ్యాపార పరంగా నేను మాట్లాడుతుంటాను, కష్టపడ్డ డబ్బులు నావైతే నేను ఎలా కొనుక్కుంటాను, నేను ఎలా చూస్ చేస్తానన్న కోణం నుంచి మాట్లాడతాను. దయచేసి మీకు అందరికీ తెలుసు, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా నేను చెప్పేయడం వరకు నా ధర్మం. అందుకే దయచేసి మీరు నన్ను ఆదరిస్తున్నారు, అందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇదిగో ఇవి సాలిడ్ రాడ్లు మీరు తీసుకోవాల్సినవి. ఇవి అసలు మీకు ఇంకా అన్బ్రేకబుల్, ఇంకా ఎలాంటిదన్నా సరే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. 6 ఫీటు, 7 ఫీటు మీకు స్నేక్ హెడ్కి ఉపయోగపడతాయి. ఇందులోనూ ఇదే ఫిషింగ్ రాడ్డు అన్నా మేము బైట్ కాస్టింగ్ ఓ రాడ్డు, స్పిన్నింగ్ ఓ రాడ్డు కొనుక్కోలేమన్నా, ఒక రాడ్డు మీద 2 చేయనంటే ఇదే ఎక్సలెంట్ రాడ్డు. ఇవి గైడ్స్ చిన్నగా రావడం కారణం చేత ఇదే సెట్టింగ్కి మీరు బైట్ కాస్టింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు, స్పిన్నింగ్ మిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక రాడ్డు 2 పర్ఫార్మెన్స్లు అనమాట. అంత మంచి రాడ్లు, అంత మంచిది. 6 ఫీట్ 600, 7 ఫీట్ 700, 8 ఫీట్ 800, 9 ఫీట్ 900, 10 ఫీట్ 1000, 1000 రూపాయలు. ఎందుకని? థ్రెడ్డింగ్ లేదు కాబట్టి. ఇది వితౌట్ థ్రెడ్డింగ్. ఇక్కడ మీకు ఊడిపోద్దేమో, లూజ్ అవుద్దేమో చాలా మందికి ఉంటుంది. రాడ్ ఇక్కడ బెండ్ అవుతుంటే ఇంకా టైట్ అయిపోద్దండి. ఇది రాడ్ బెండ్ అయిపోతుంటే ఇంకా టైట్ అయిపోతుంటది. సరే, నా ధర్మంగా నేను చెప్పాను, ఎక్సలెంట్ రాడ్, చూసుకోవాల్సిన పని లేదు. 5 కేజీలు డెడ్ లిఫ్ట్ లేపి చూపించాను, ఓకేనా? అది విషయం. ఇప్పుడు ఒక కంపెనీ రాడ్ చూపించి జాగ్రత్తగా వాడుకోవాలని, ఒక కంపెనీ రాడ్ చూపించి ఎలా పడితే అలా కుట్టేసుకోండి అని చెప్పిన అన్నానంటే, నాకు వాటి మీద పూర్తిగా నమ్మకం కలిగితేనే నేను మీకు చెప్తాను. ఎందుకనంటే ఆరికనే చెప్పాడు అంటే, కనీసం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న 100 మందిలో ఒక ఇద్దరికన్నా సరే నా మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోగొట్టుకోకూడదు. అందుకని ఉన్నదన్నట్టు చెప్తాను అనమాట. ఓకేనా? ఇది విషయం. నెక్స్ట్ వచ్చే ట్రంప్ రాడ్ 15 కేజీల కెపాసిటీ ఫైర్ ఫాక్స్ ట్రంప్ అని. ఇవి మంచి పాపులర్ అని. ఇవి బిల్డ్ క్వాలిటీ కానీ కెపాసిటీలో కానీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినాయి. 15 కేజీల కెపాసిటీ కంపెనీ కూడా ఇచ్చాడు కదా అని 15 కేజీలు ఎప్పుడు కూడా లిఫ్టింగ్ చేయకండి మీరు. ఎందుకనంటే గబుక్కున బ్రేక్ అయింది అనుకో బాధపడతారు. ఇది బైట్ కాస్టింగ్ ఫుల్ అనమాట. ఇది రాడ్ మొత్తం ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదిగో బైట్ కాస్టింగ్. ఇక్కడ మీకు ఒకసారి ఇది ట్రంప్ లోగో కూడా చూపించేస్తాను మీకు. ఇదిగో ఫైర్ ఫాక్స్ బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్, ఈ ఫిషింగ్ రాడ్ పేరు వచ్చి ట్రంప్. ఓకేనా? ఇదిగో
ఇదిగోండి ఫైర్ ఫాక్స్ ట్రంప్ అనమాట. ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒకసారి ఈ బాండింగ్ జాగ్రత్తగా చూడండి. వీడియోలో మీకు కనిపించాలని హెవీ క్వాలిటీతో తెస్తున్నాను. ఈ రోలింగ్ బాండింగ్ ఒకసారి చూడండి ఎంత ఎక్సలెంట్‌గా ఉంటదో. ఇదే రాడ్ అంటే మళ్ళీ రాడ్‌లోని ఎంత కెపాసిటీ ఇచ్చారో ఒకసారి చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మీరు తీసుకోవాల్సిన రాడ్లు గాని, తర్వాత నెక్స్ట్ మొత్తం డబుల్ గైడ్సే. లాస్ట్ వరకు కూడా డబుల్ గైడ్సే. నా చేతిలో ఉన్న ఫిషింగ్ రాడ్ 8 ఫీటు. ఇందులో 7 ఫీటు, 8 ఫీట్ అవైలబుల్‌గా ఉంటాయి. 7 ఫీట్ స్టాక్ అయిపోయింది. మీకు గతంలో చెప్పాను మీకు వీడియోలు పెండింగ్ పడిపోయినాయి అన్న. కొంచెం ఇంటి వర్క్‌లో ఉన్నాను. అందుకని వీడియోలు పెండింగ్ పడిపోయినాయి. ఆ పెండింగ్ పడిపోయిన దాంట్లో 7 ఫీట్ అయిపోయింది. 8 ఫీట్ ఉంది. మొత్తం కంటిన్యూగా వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇదిగో 8 ఫీట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగో 8 ఫీట్ రాడ్ చూసారా? హెవీ యాక్షన్ రాడ్ వచ్చి హెవీ యాక్షన్. ఎంఆర్పి రేట్ వచ్చి 2600 అనమాట. ఎంఆర్పి రేట్ వచ్చి 2600. దీని బరువు మిగతా విషయాలు మీకు తెలియాలంటే మన క్యాటలాగ్, ఇదిగో క్యాటలాగ్ నెంబర్, క్యాటలాగ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే దీని బరువు, దీనికి వాడిన బాండింగ్, దీని ఎంఆర్పి రేటు, దీని కెపాసిటీ చక్కగా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. దయచేసి ఒకసారి చూడండి అక్కడ. నెక్స్ట్ వచ్చి ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ అనుకుంటా ఇది. ఒకసారి ఎస్ రైట్, ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్. ఒకసారి చూడండి, ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ బైట్ కాస్టింగ్ రాడ్ 8 ఫీట్. ఇది బైట్ కాస్టింగ్ రాడ్ 8 ఫీట్. ఇక ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ అనేసరికి పాత వాళ్ళందరికీ కూడాను ఒక లెక్క వచ్చేస్తుంది. ఇవి మొత్తం అంతా కూడాను మీకు వుడ్ డిజైన్ లా కనిపిస్తుంది. వుడ్ కాదు, ఇది ఫోమే. ఇది ఫోమ్ అనమాట. అయితే ఈ ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ బైట్ కాస్టింగ్ రాడ్లో మన పాత కస్టమర్లు చూస్తారంటే మాత్రం ఇది ఎక్సలెంట్ రాడ్, మేము 4 సంవత్సరాలు బట్టి వాడుతున్నాం, 3 సంవత్సరాలు బట్టి వాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళకి మనసులో ఒక మాట వచ్చేస్తుంది. అంత మంచి పేరు తెచ్చుకుంది ఈ రాడ్ అండి. ఈ గైడ్స్ మొత్తం డబల్ గైడ్సే, 8 ఫీటు. ఇలా మీకు ఎలా తెలుసు అన్న అంటే, షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళే చెప్తుంటారు, అన్న ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ అంటే వేరే కస్టమర్ వచ్చి అన్న మాకు మంచి రాడ్ చూపించండి అని అంటే అతనికి చూపించే దాంట్లో ఈ పాత కస్టమర్లు వచ్చినప్పుడు ఆ కస్టమర్కి ఫైర్ ఫాక్స్ అడ్వాన్స్ ఇవ్వన్నా, ఇదిగో మేము వాడుతున్నాము, షాప్ దగ్గర వచ్చినప్పుడు తెచ్చుకుంటారు కదా వాళ్ళతో పాటు హంటింగ్ వెళ్ళినప్పుడు, మేము ఆల్రెడీ వాడుతున్నామన్నా 4 సంవత్సరాలు అయింది, రాడ్ ఎక్సలెంట్గా ఉంటుందని ఈ కస్టమర్ ఆ కస్టమర్కి చెప్తుంటాడు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసానని నేను చెప్తాను. ఏమని చెప్తానంటే, ఏదన్నా ఏ ఫిషింగ్ రాడ్ అన్నా ఏ వస్తువు అన్నా మనం వాడుకునే దాని మీదే పర్ఫార్మెన్స్ దాని ఆధారపడి ఉంటుంది. ఇదిగో అన్న ఇది ఫ్యూచర్ ప్లాను. ఈ కార్బన్ అరిగిన తర్వాత లోనికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా టైట్గా ఉండడానికి ఇది ఫ్యూచర్ ప్లాను. ఇందులో ప్రస్తుతానికి 8 ఫీట్ ఉన్నాయి, వస్తాయి 7 ఫీట్ కూడా వస్తాయి త్వరలో. నెక్స్ట్ వచ్చి సింగిల్ సాలిడ్ రాడ్లు, సింగిల్ సాలిడ్ ఫైబర్ రాడ్లు. వీటి కోసం చెప్పాలి ముఖ్యంగా, ఇవి సాలిడ్ ఫైబర్. ఫస్ట్ మీకు ఇది ఇక్కడ ఫోమ్ గ్రిప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా సాలిడ్ ఫైబరే. ఎలాగా? అన్బ్రేకబుల్, అసలు ఎరగడం అనేది ఉండదు. ఇదిగో చూసుకున్నారా, ఎరగడం అనేది ఉండదు. ఇందులో 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు, 3 కూడా ఒకసారి మీకు చూపిస్తాను మీకు. ఇది ఇంకా అన్న చిన్న రాడ్ కాబట్టి ఎరగలేదేమో అనుకుంటారు. ఇదిగో పెద్ద రాడ్డు, ఇదిగో అంతకన్నా పెద్ద రాడ్డు, 6 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు. ఇదిగో చూసుకున్నారా? ఇవి ఎవరికి ఉపయోగపడతాయన్నా అని చెప్పినానంటే, అన్నా మేము కాలువలోకి మా కాలువలోని గట్టు మీద కూర్చొని మేము ఫిషింగ్ చేస్తుంటాం. మాకు బొమ్మిడాయలు, తర్వాతనేమో గొరసలు, అంటే జలేబీలు, బొమ్మిడాయలు, గొరసలు ఇలాంటివి చాలా ఉంటాయన్న. వాటికి ఫిషింగ్ రాడ్, ఇప్పుడు మేము వాడుతున్న ఫిషింగ్ రాడ్ మిషన్లో ఈ యాక్సిరీస్ అన్నీ తీసుకుని వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. రేటు తక్కువలో ఒక సాలిడ్ రాడ్ ఒకటి ఏదైనా ఉంటే తెప్పించండి అని అన్నారు కదా, ఇదే ఆ రాడ్. దీంతో పాటు ఇది మనకు ఇంకోలా ఉపయోగపడుతుంది. రేటు కూడా చాలా తక్కువ అండి. ఇవి ఒకసారి చూస్తాను నేను రేటు, మీకు డిస్ప్లే మీద కూడా ఇస్తాను వీటి రేటు. ఇది ఇంకోలా కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, మన ఫిషింగ్ రాడ్లు బ్రేక్ అవుతాయి.
మన ఫిషింగ్ రాడ్లు అంటే ఇప్పుడు ఈ ఫిషింగ్ రాడ్ ఉంది కదా, ఈ ఫిషింగ్ రాడ్ బ్రేక్ అవుద్ది. ఒక్కోసారి మనం వాడగా ఇక్కడికి గాని ఇరిగిపోతుంటాయి. ఇరిగిపోయినప్పుడు బాగా చెప్పే జాగ్రత్త కొంచెం వినండి కొత్త వాళ్ళు. ఇరిగిపోయినప్పుడు మనకి ఆ ఫిషింగ్ రాడ్ కరెక్ట్‌గా అటు ఇటు కట్ చేసుకొని, అంటే ఈ పెచ్చులు గట్ట లేకుండా కట్ చేసుకొని, దాని లోపల పెట్టడానికి ఒకటంటూ కావాలి గదా! ఒక ఐటెమ్ చాలామంది పుల్ల మొక్కలు లేపోతేనేమో బలమైన మేకులు ఇలాంటివి పెట్టేసేసి పైన లైనేసేస్తుంటారు. ఇవి దానికి బాగా ఉపయోగపడతాయి. ఈ రాడ్డు అంటే మా ఫిషింగ్ రాడ్ ఇరగాలన్నా కాదు. ఇరిగినా సరే మీకు ఉపయోగపడతాయి. ఇదిగో ఇదుందా? ఇక్కడి నుంచి ఇక్కడికి మొక్క. ఇది సాలిడ్ గాబట్టి మనకి ఇరిగిన చోట కూడాను బాగా పర్ఫార్మెన్స్ చేస్తది. ఇలాంటివి వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చి బ్యాగులు. ఫైర్ ఫాక్స్ బ్యాగులు మీకు తెలిసిందేగా. ఇది 4 అడుగుల బ్యాగు. తర్వాత కింద ప్లాస్టిక్ బూట్ ఇచ్చేస్తాడు ఇదిగో. ప్లాస్టిక్ బూట్ ఇచ్చేస్తాడు. ఈ బెల్ట్ మనకి ఎంత పొడుగు కావాలితే అంత పొడుగు మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్‌ని ఇలాగ మనం చేసుకుంటే మనకే పూర్తిగా కూడాను ఎనకాల చక్కగా పెట్టుకొని వెళ్ళిపోవడానికి ఫ్రీగా ఉంటది. ఇందులో సుమారుగా డబుల్ జిప్ ఇచ్చేస్తాడు. ఇగోండి ఒక జిప్ పాడైనా ఇంకో జిప్ ఏస్తాడు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. మీరు బ్రాండెడ్ రాడ్ తీసుకున్నప్పుడు ఇలాంటిది మాత్రం ఖచ్చితంగా కావాలి మీకు. ఎందుకంటే లోన మీకు వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటది. 4 ఫీట్ అంటే 4 అడుగులు. బయట కాస్టింగ్ రాడ్లన్నా, స్పిన్నింగ్ రాడ్లన్నా ఈజీగా ఒక 3 వరకు ట్రావెల్ చేసేసుకోవచ్చు. 3 రాడ్ల వరకు మిషన్ పెట్టకుండా. ఓన్లీ రాడ్ల వరకే. ఓకేనండి. దీని రేటు రూ. 350. దీని రేటు రూ. 350. ఈ బ్యాగుల్లోనే ఇంకా మీకు తెలిసిందేగా ఇవి 5 అడుగుల బ్యాగులు. ఇందులో 4 అడుగులది ఉంటది, 5 అడుగులది ఉంటది. అవి రూ. 460, రూ. 500 ఉంటాయి. వీటిలో మొత్తం మన యాక్సెసరీస్ అన్ని పెట్టేసుకోవచ్చు. రాడ్లు, మిషన్లు, లైన్లు, తర్వాతనేమో లిప్ గ్రిప్పర్‌లో మొత్తం వాటర్ బాటిల్‌తో సహా మొత్తం అన్ని పెట్టేసుకోవచ్చు. చాలా వీడియోల్లో మీకు ఇది ఓపెన్ చేసి వీటికి వచ్చే బిల్డ్ క్వాలిటీ, జిప్ క్వాలిటీ మొత్తం అన్నీ చూపించాను. రాడ్ బ్యాగుల కోసం చెప్తున్నానన్నమాట. అన్న అవి కాదు, ఇవి కాదు, మాకు కవర్‌తో కొంచెం రాడ్లు వస్తున్నాయి. ఆటిలకి ఒక కవర్ కావాలంటే ఇదిగో ఓ రూ. 30, రూ. 50 6 ఫీటు, 7 ఫీటు ఇవే మనకు వచ్చే కవర్లు. మనం క్లాత్‌తో స్టిచ్చింగ్ వచ్చిన బ్యాగులు మనం అమ్మాం గుర్తుందండి. అవి అయిపోయినాయి. త్వరలో వస్తాయి అవి. త్వరలో వచ్చినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి దీనికోసం చెప్పాలి మీకు. ఇది ఒకసారి చూడండి ఒకసారి. దీనికోసం చెప్పాలి. అన్న ఏంటనేది ఎలా ఉందో మేము ఎప్పుడు చూడలేదని చెప్పానంటే, ఇది దేనికి ఉపయోగపడద్దంటే ఇప్పుడు మీ ఫిషింగ్ రాడ్ ఇది ఏదన్నా సరే దీనికి సైజులు ఉంటాయి. బాగా నోటీస్ చేయండి ఒకసారి. ఇలాంటివి చిన్న యాక్సెసరీస్ మనకి భలేగా ఉపయోగపడతాయండి. ఇదిగో ఇక్కడ ఈ గాడును చూసారా? ఈ గాడిలోని మొత్తం మన ఫిషింగ్ రాడ్ తయారైన మోడల్స్, వాటి సైజెస్ మొత్తం అన్నీ కూడాను ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉన్నాయి. ఇవి దేనికన్నా అని చెప్పానంటే ఇప్పుడు మన ఈ ఫిషింగ్ రాడ్ ఉంది కదా, ఈ ఫిషింగ్ రాడ్ దీనికి ఇలా తగులుకుంటాం, ఈ గైడ్స్ ఏమో వీటికి ఇలాగా రుద్దుకుంటాం మూలన ఫిషింగ్ రాడ్ డ్యామేజ్ అవుతానికి చాలా ఛాన్సెస్ ఉంటది. ఇదిగో మరి అప్పుడు ఏం చేయాలని చెప్పానంటే ఇక్కడ ఒకదానికి లోపలికి ఇస్తాడు గాడి. చూసారా? ఒకదానికి లోపలికి ఇచ్చాడు గాడి. ఇలాగా మన ఫిషింగ్ రాడ్‌ని ఇలాంటి ఒక 2 తీసుకోండి. ఒక 2 తీసుకొని ఇదిగో సపోజ్ ఇలాగ దీనికి పెట్టేసేసుకుంటే ఇక్కడ ఒకటి వస్తది కదా! ఇదిగో ఇలాగ ఇంకోటి వస్తది ఇక్కడ. వచ్చేసరికి ఏమవుద్దంటే ఫిషింగ్ రాడ్‌కి దీని మీద బరువు పడినా సరే ఇది రబ్బర్ కాబట్టి మెత్తగా ఉంటది కాబట్టి ఇది దీనికి గుద్దుకోకుండా ఉంటది. తర్వాత మన ఫిషింగ్ రాడ్ ఊడిపోకుండా ఉంటది. ఫిషింగ్ రాడ్ మీద పెయింట్ పాడవకుండా ఉంటది. ఇవి అసలు పెద్ద రేటే ఉండవండి ఇవి. ఓకేనా? ఇలాంటి చిన్న యాక్సెసరీస్ తోటి మన ఫిషింగ్ రాడ్‌కి వచ్చే కంపెనీ క్వాలిటీని మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఇదిగో రొయ్యలు. తర్వాత రొయ్యలు. అన్న మేము రాళ్ళ దగ్గర సీ వాటర్‌లో గాని, గోదావరిలో గాని రాళ్ళ దగ్గర కూర్చొని ఇలాంటి రాడ్‌లతోటి కట్టి ఇలా ఆడిచ్చి కొట్టేస్తా ఉంటాం అన్న. అలాంటి దానికి మాకు చిన్న రొయ్యలు కావాలన్నా అన్నారు కదా! ఈ రొయ్య ఎంత పరిమాణంలో ఉందో చూసుకోండి. సరిగ్గా ఇది తోకతోపాటు ఒక 2 అంగుళాలు వచ్చింది. ఇదిగో 2 అంగుళాలు వచ్చింది. హుక్స్ మాత్రం బాగుంది. ఇది ప్యాకెట్‌కి వచ్చి 1, 2, 3, 4, 5 వస్తాయి. ఈ ప్యాకెట్ వచ్చి రూ. 150 ఈ ప్యాకెట్.
రాళ్ళ దగ్గర కూర్చొని వేసే వాళ్ళకి మాత్రం బాగుంటాయి. ఎలాగంటే దాళ్ళు ఏం చేస్తారంటే కొంత మేత అందులో వేసేసి ఆడిస్తుంటారు. ఈ రొయ్యలు పెట్టి ఇలాగ ఆడిచ్చేసరికి చేపలు వచ్చి అది కూడాను ఒక రొయ్యనని చెప్పేసి అనుకుని వచ్చి కొట్టేస్తుంటాయి. అదే గోదావరిలో సీ వాటర్, ఫ్రెష్ వాటర్‌కే మీకు మన సాఫ్ట్ లూరీస్ కావాలని చెప్పేసంటే చాలా మోడల్స్ ఉన్నాయి లూరీస్‌లోని. మీకొక మోడల్ చూపిస్తాను మీకు. ఇదిగో తోక. తోక కాడ నుంచి తల వరకు మంచి ఎక్సలెంట్ క్వాలిటీ బాగుంటది. ఇవి ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ క్వాలిటీ బాగుంటది. వీటిల్లోనే సీసంతో సహా ఇందులోనే మొత్తం ఇన్‌స్టాల్ అయిపోయి వచ్చేస్తదండి ఇది. ముళ్ళు, సీసం ఇంకా జస్ట్ దీన్ని తీసుకొని ఎళ్లి డైరెక్ట్‌గా ఫిషింగ్ చేసుకుంటమే. తప్ప మనం ఇంక దీనికి ఏది కట్టే పని లేకుండా ఇన్‌స్టాల్ అయిపోయి వచ్చేస్తది. సాఫ్ట్ ఫిష్ అనమాట ఇది. ఇందులో సాఫ్ట్ ఫిష్, హార్డ్ ఫిష్ 2 ఉంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ మనం ఈ పైన రింగ్‌కి మనం లైన్ కట్టుకోవాలి. కళ్ళు ఒకసారి దగ్గరగా చూడండి. ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో. హుక్స్ కింద త్రిబుల్ హుక్స్ ఒకటొచ్చి మెయిన్ హుక్ పైన వచ్చి ఉంటది. టెయిల్‌లోని చాలా మోడల్స్ ఉంటాయి. ఇందులోని టెయిల్‌లో చాలా మోడల్స్, చాలా డిజైన్స్ కూడాను ఉంటాయన్నమాట. ఇవి ప్యాకెట్ల లెక్క, పీసుల లెక్క రెండిట్ల లెక్క కూడాను ఉంటాయి. ఒకసారి క్యాటలాగ్‌లో మెన్షన్ చేస్తాను. మీకు పీస్ వచ్చి సుమారుగా రూ. 100 ఎంతో పడతది. వీటిలో సైజులు కూడా ఉంటాయన్నమాట. అవి మీకు చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి హార్డ్ ఫిష్. హార్డ్ ఫిష్ వచ్చి సుమారుగా రూ. 100 ఉంటది ఇది. ఇది ఎదర ఈ మూతి చూసారా? ఈ మూతి వాటర్ ఫ్లోర్‌ని బాగా రప్పిస్తదనమాట. బాగా రప్పించడమే కాకుండా ఇది హార్డ్ ఫిష్. ఇది బ్రేక్ అయిపోవడం గట్టా ఉండదు కాబట్టి వీటికి 2 హుక్స్ వస్తాయి. ఇందులోనే చాలా మోడల్స్ ఉంటాయి. ఇదిగో ఇదొక మోడలు. ఈ ఎదర మూతి తోకలాగా వచ్చింది చూసారా? ఇలాంటి మోడలు క్యాటలాగ్‌లో మీకు చక్కగా అక్కడ అన్ని వివరాలు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి లిప్ గ్రిప్పర్. ఈ లిప్ గ్రిప్పర్ కోసం ఒక నిమిషం వినండి. ఇది మీకు దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటేనే మీకు వినండి అంటాను. లేకపోతే స్కిప్ చేసేయమంటాననమాట. ఈ లిప్ గ్రిప్పర్ వచ్చి రూ. 430 ఇది. రూ. 430కి ఇందులో ఏముందన్నా అంటే బిల్డ్ క్వాలిటీ. ముఖ్యంగా ఇదిగో ఈ మందం చూడండి ఒకసారి. ఈ మందం మొత్తం అన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఎంత హెవీ క్వాలిటీతో ఉందో ఒకటి. 2 ఈ లిప్ గ్రిప్పర్ ఇక్కడ టెంపరు. ఇది మనం నార్మల్ లిప్ గ్రిప్పర్‌లు అయితే లూజ్‌గా ఉంటాయి. అంటే కొంతవరకు కాస్తాయి ఇవి. ఇది చాలా టైట్‌గాననమాట. ఇంక మూతి చిరిగిపోతదా అన్నంత గట్టిగా పట్టుకుంటది ఇది. 2 తర్వాత ఇదిగో ఇక్కడ కెపాసిటీ మెన్షన్ చేస్తారు చూడండి. 15 కేజీల వరకు ఇక్కడ ఇప్పుడు మనం ఫిష్‌ని పట్టాం. ఆ ఒడ్డమ్మట దానికి అది పట్టినప్పుడు కొంతమంది బ్లాగ్స్ తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు. ఇదిగో ఇన్ని కేజీలు ఉందని చెప్పి నేను పట్టిన చేప ఇన్ని కేజీలు ఉందని పట్టుకొని లేపుతానికి ఇదే లిప్ గ్రిప్పర్‌తో పైకి లేపి ఇదిగో ఇలాగనమాట. ఇలాగా ఇన్ని కేజీలు ఉందని చెప్పారని 15 కేజీల వరకు ఆ ఫిషింగ్‌ని మనం దీని మీద వెయిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఆ చేపొచ్చి ఎంత బారుందో, ఆ చేపొచ్చి ఎంత బారుందో ఈ టేప్ తోటి కొలుసుకోవచ్చు. ఈ టేప్ గూడా ఇందులోనే ఇన్‌స్టాల్ అయ్యి వచ్చేస్తుంది. చేప ఎంత బారుందో చూసుకోవచ్చు. ఎన్ని కేజీలుందో ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి హెవీ ఫోమ్ అనమాట. ఫోమ్ గ్రిప్ తోటి ఇంకా ఎలాంటి చేపనన్నా సరే ఇది వదిలించుకొని ఎళ్ళకుండా ఇది మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట. ఇది చూసారా? ఈ 2 గూడాను మంచి హెవీ స్ట్రాంగ్‌తో ఉన్నాయన్నమాట ఇవి. అందుకని దీని రేటు రూ. 430 చాలా బాగుందిది. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ వచ్చి అందులోనే కొంచెం రేటు తక్కువ. ఇది రూ. 190 అంటే మా ఫైర్ ఫాక్స్ కంపెనీ అనమాట. ఇది రూ. 190 రెగ్యులర్‌గా మనం వాడేదే ఇది. అలాగే ఇదొచ్చి రూ. 130 ఇది. ఇది దాని మీద కొంచెం చిన్నదనమాట. ఇదిగో ఇది రూ. 130. ఇప్పుడు మీకోసారి చూపిస్తాను. రూ. 130 దానికి, ఇదిగో రూ. 430 దానికి ఒక్కసారి తేడా చూడండి. చూసారా ఎంత తేడా ఉందో? ఇది చూడండి ముందు. చూసారా? మొత్తం అంతా కూడాను ఐరన్ స్టైన్‌లెస్ స్టీల్ మొత్తం అంతా కూడాను. అంత హెవీగా ఉంటదనమాట ఇది. ఇది నార్మల్‌ది. ఇదే నేను చాలా మన వీడియోస్‌లో చెప్తుంటాను. మనం పెట్టే రేటుని బట్టే అక్కడ క్వాలిటీస్ ఉంటాయని చెప్పానండి. నెక్స్ట్ వచ్చి ఏటెక్స్ ప్రో గానీ, ఏట్ బ్రాండ్ గానీ, లోకనా టోర్నడో గానీ, వైజీఆర్ లైన్‌లు గానీ, తర్వాత క్యాషియో గానీ,
తర్వాతనేమో ప్రోబ్రస్ కానీ, ప్రో హంటర్ కానీ, తర్వాతనేమో ఏ ఎయిట్ 4 PG కానీ, ఇంకా చాలా మోడల్, ఇంకా అన్ని వాటి సైజులు 4X బ్రాండ్ కానీ, ఇంకా కామన్గా ఇంతవరకు మనం లైన్ బయటికి తీసి ఇలా చూపించేవాళ్ళం మనం. ఎందుకని చాలామంది హంటర్స్ కొత్త వాళ్ళకి తెలియక ఏ సైజు తీసుకోవాలో ఈ రోజున ఇవ్వాల రేపు అందరికీ తెలిసింది. ఓహో 35 35 కూడా కాదు, 30 లోపు ఉన్న ఎంఎంలన్నీ కొరమేళ్ళకి, తర్వాత దానిపైన ఉన్నాయన్నీ కూడాను మన తెల్ల చేపలు పట్టుకుంటానికి, పెద్ద పెద్ద చేపలు పట్టుకుంటానికి, అందులో మనం రేటు పెట్టే కొద్దిగా క్వాలిటీ మారుతుంటాయి అని అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఇక మీ టైం వేస్ట్ చేయకూడదు. ఇవి స్నాప్స్. స్నాప్స్ అంటే ఇది ప్యాకెట్లో సుమారుగా 100 ఉంటాయి. ఇవి వచ్చి ఎలా ఉపయోగపడతాయి అన్న అంటే, ఈ మనం బెండులకి పెట్టుకున్నప్పుడు ఒకసారి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బెండ్లకు మనం కింద తాడు కట్టుకునేటప్పుడు కొంతమందికి తాడు కట్టుకుంటానికి ఇబ్బంది అవుతుంటుంది. ఇబ్బంది అయినప్పుడు వీటిలో నుంచి ఇది సీల్ అయిపోయి ఉంది. ఇది సరే, ఇంత కంపెనీ ఇంత సీల్ చేసినప్పుడు మనం తీయకూడదు, ధర్మం కాదు అది. ఇవి రబ్బరం చూసారా, ఈ రబ్బర్ ఇందులో చూపిస్తాను. ఈ రబ్బరం చూసారా, ఈ రింగ్ ఏమో మనం తాడు కట్టుకోవాలి. ఈ రబ్బర్ ఏం చేస్తామంటే, ఇదిగో ఇలాగ మనకి బెండ్లు ఉన్నాయి కదా, ఈ బెండ్లకి చాలామంది తాడు దీంట్లోంచి పెట్టుకుంటానికి ఇష్టపడరు. దీన్ని ఏం చేస్తారంటే ఇలాగా పెట్టేసిన తర్వాత, ఇలాగా ఈ బెండ్లోకి ఇది పెట్టేసిన తర్వాత ఈ లాస్ట్ని ములుకుని చూసారా, ఈ ములుకు వెళ్ళేలా ఇదిగో ఇందులో బెజ్జం ఉంటుంది. ఇక్కడ బెజ్జం కనిపిస్తుంది చూసారా, ఇది రబ్బర్ కాబట్టి గ్రిప్ బాగా పట్టేసి ఉంటుంది అనమాట. దీన్ని ఈ చివరిని తొడిగేస్తారు. ఇలా తొడిగేస్తే మంచి టైట్గా పట్టేస్తుంది. పట్టేసిన తర్వాత ఈ గోల్డ్ రింగ్ కనిపిస్తుంది చూసారా, గోల్డ్ స్నాప్, దీంట్లో లైన్ కట్టుకొని అంటే పోటు కరెక్ట్గా తెలుస్తానికి ఆ మోడల్లో కొంతమంది ఫిషింగ్ చేసుకుంటారు, కొంతమంది దీంట్లోంచి పెట్టి ఫిషింగ్ చేసుకుంటారు. ఈ ప్యాకెట్ వచ్చి 400, సుమారుగా 100 ఉంటాయి అన్నమాట. సరే, ఈ పక్కన పెడితే నానో స్పిన్, ఇంకా స్పిన్నింగ్ మిషన్లు అనమాట. ఇందులోని ఏ సిరీస్లు ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయి అన్నది మీకు పక్కన డిస్ప్లే మీద ఇస్తుంటాను. ఎప్పుడు మామూలుగానే ఇదిగో అల్యూమినియం స్పూలు, గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ హ్యాండ్లు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఫిషింగ్ చేసుకునేటప్పుడు ఇదిగో ఈ క్యాప్, నేను తిప్పుతున్న క్యాప్ ఫిష్ బాగా ఈజీగా తీసుకెళ్లాలని బాగా లూజ్ చేసుకున్నారా, అది వెళ్ళి చాలాలో పడద్ది. ఇదిగో ఈ క్యాప్ మీరు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు అంటే ఇలాగ పెట్టుకొని మీరు మామూలుగా వెళ్ళిపోతుంటారు, ఇలా పెట్టుకుని బాక్స్లో వెళ్ళిపోతారు. గబగబా ఫిషింగ్ వెళ్ళిన కంగారులో ఈ క్యాప్ ఇది హ్యాండిల్ ఓపెన్ చేసేసి ఈ క్యాప్ టైట్గా ఉందో లేదో చూసుకోకుండా మీరు ఫిషింగ్ చేసేస్తుంటారు. ఫిషింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాప్ ఉండి 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 లూజ్ అయిపోయి టప్మని చెప్పని కాళ్ళలో పడిపోద్ది. కాళ్ళలో పడతాం లోనికి వెళ్ళిపోద్ది. మనం దిగి తీసుకోలేము. జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. ఇంకా ఫైర్ ఫాక్స్ కంపెనీ అంటే మనకి బ్రాండ్ ఎక్సలెంట్గా ఉంటుంది, మిడ్ రేంజ్లోని బాగుంటుంది. ఇది 7000 సిరీస్ కాబట్టి ఈజీగా 10 కేజీలు హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు వాడే మిషన్లు ఇవి. తర్వాత ఎమోషి డిఎం, ఇది నా చేతిలో ఉన్నదే 4000 అనమాట. ఇది అల్యూమినియం స్పూలు, గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ హ్యాండ్లు. ఇందులో 4000, 5000, 6000, 7000 వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటే కలరు, ఒకటే మోడల్. సైజులు మారుతుంటాయి అనమాట. ఇలాగా 4000, 5000, 6000, 7000. ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను మీకు వీటి రేట్లు. ఇక ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా వాడే మిషన్లే కాబట్టి మీ టైం వేస్ట్ చేసుకుంటాం అంత కరెక్ట్ కాదని చెప్పేసి చూపించేస్తున్నాను మీకు. ఇందులోనే గోల్డ్ షార్క్ అందరూ ఇష్టపడే మిషన్ అనమాట. ఇది గోల్డ్ షార్క్, ఇది నా చేతిలో ఉన్నది 5000 సిరీస్. ఇందులో 5000, 6000, 7000, 4000 కూడా అవైలబుల్గా ఉంటుంది, కానీ మన దగ్గర మాత్రం 5000 వరకు అవైలబుల్గా ఉంది. ఇందులోనే ఆ 6000, 7000 కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఒకసారి చూస్తాను, క్యాటలాగ్లో చూసి మీకు చెప్తాను. అన్న 4000 ఎవరికి బాగా ఉపయోగపడతాయన్నా అంటే, ఇది ఇలా 4000, 5000 అన్న ఈ బయట కాస్టింగ్ మిషన్ వాడటానికి చిక్కుపడిపోయి పద్దాక ఈ చిక్కులేంట్రా బాబు పద్దాక చేసినప్పుడు అలా చిక్కుపడుతుందని చెప్పని ఇబ్బంది పడేవాళ్ళు, శీలాబోతులకి తర్వాత ఏమో కొరమేళ్ళకి రెండింటికి కలిపి మిషన్ కావాలనుకున్న వాళ్ళు గుర్తుంచుకోండి. బయట కాస్టింగ్ రాడ్ మిషన్ వాడితే
మనకి ఎంత కంఫర్టబుల్‌గా ఉంటదో రాకపోతే అలా చిక్కు పడుతుంటది. ఆ విషయం తెలిసిందే. చిక్కు పడకుండా మనకి కొరమేన్లకి తర్వాత శీలావోతులకి ఒక 10 కేజీల వరకు హ్యాండిల్ చేయాలంటే ఇదిగో ఇలా 4000, 5000, 6000 4000, 5000 మెషిన్ తీసుకున్నారనుకో ఇవి లైట్ వెయిట్‌లో ఉంటాయి. 7000 సీరీస్ కన్నా లైట్ వెయిట్‌లో ఉంటాయి. చిక్కులు పడటం అనేది ఉండదు. ఎందుకంటే స్పిన్నింగ్ మెషిన్ కాబట్టి దీనికి బెల్లాలం, డ్రాగు ఇయన్నీ ఉంటాయి కాబట్టి అటు కొరమేన్లకి, ఇటు శీలావోతులకి అన్నిటికీ ఉపయోగపడతాయి ఇవి. ప్రత్యేకించి అన్నా మేము కొరమేలు తప్ప ఏమి పట్టవన్నా మాకు చిక్కు పడకుండా మేము వాడుతా ఉంటాం. బయట కాస్టింగ్ మిషను అన్నా అన్నిటికి కావాలన్నా నాకు కొంచెం బడ్జెట్‌లో మిడ్ రేంజ్ బడ్జెట్‌లో కావాలన్నా నాకని చెప్పానంటే, దానికి దీనికి తేడా ఏంటంటే అదెళ్ళినంత దూరం ఇది ఎళ్ళదండి. అంతే తేడా. అదెళ్ళినంత దూరం ఇది ఎళ్ళదు. అది ఇచ్చినంత స్మూత్‌నెస్ ఇది ఇవ్వదనమాట. ఇది ఒక కెపాసిటీ, ఒక బాగా బలం ఉన్న కెపాసిటీ అనమాట ఇది. స్పిన్నింగ్ మెషిన్‌లంటే ఎప్పుడైనా అది గుర్తుంచుకోండి. బయట కాస్టింగ్ మెషిన్‌లు అనేసరికి స్మూత్‌నెస్ మీకు బయట కాస్టింగ్ మెషిన్ అనేసరికి. స్పిన్నింగ్ మెషిన్ అనేసరికి దమ్ము, కెపాసిటీ ఎక్కువనమాట. ఓకేనండి? సరే అయితే. ఇలాగే ఇదొక మోడల్. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేయన్ని మిడ్ రేంజ్. అంటే మన బడ్జెట్‌లోని ఇది జీఎస్ ఇది. జీఎస్ అంటే మీరు తెగవాడేస్తుంటారు ఈటిల్ని మీకు తెలుసు కదా! గ్రే కలర్‌లోని తర్వాత వస్తుంటది. ఇది అల్యూమినియమే. ఇది అల్యూమినియం స్పూలే. తర్వాతనేమో సేమ్ గ్రాఫైట్ బాడీ, గ్రాఫైట్ హ్యాండిల్, అల్యూమినియం స్పూలు, బెల్లాలను నెక్స్ట్ వచ్చి డ్రాగు ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. బెల్లాలం అనేసరికి గంట సౌండ్ వస్తది. ఓకేనండి? నెక్స్ట్ వచ్చి ఫైర్‌ఫాక్స్ మెక్స్ట్రాన్ అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి వీటిల్లో రేట్‌లో ఎక్కడ తేడా జరుగుతుంది? ఐ మీన్ తేడా ఎక్కడ వస్తుందనంటే మనం తీసుకున్న ఐటెమ్స్‌ని బట్టి రేట్లు మారుతుంటాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఇదిగో ఇది ఫైర్‌ఫాక్స్ నానో. ఇది 7000 సీరీసే. ఇది ఫైర్‌ఫాక్స్ మెక్స్ట్రాన్. ఇది 7000 సీరీసే. మరి దీని బిల్డ్ క్వాలిటీ, దీని మోడల్ తేడా చూసుకోండి ఒకసారి. చూసారా? దీని మోడల్‌కి అసలు సంబంధం ఉండదు. కాబట్టి దీని మీద కొంచెం రేట్ ఎక్కువ ఉంటది. దీని మీద బిల్డ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటది. దీని మీద కెపాసిటీ గాని మొత్తం అన్నీ కూడాను మారిపోతాయన్నమాట. ఎప్పుడూ కూడాను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం పెట్టే రేట్‌ని బట్టే మనకి వాటి మీద ఆ రేటు అది క్వాలిటీ అనేది ఆధారపడి ఉంటది. ఇది గుర్తుంచుకోండి. ఇది ఫైర్‌ఫాక్స్ మెక్స్ట్రాన్ అన్నమాట. ఇది క్వాలిటీలో గాని, మనకి పర్ఫార్మెన్స్‌లో గాని ఎక్సలెంట్‌గా ఉంటదిది. బెల్లాలల్లం కూడాను చాలా బావుంటదిది. బెల్ సౌండు. నెక్స్ట్ వచ్చి ఇదిగో అల్యూమినియం స్పూలు. ఎప్పుడు కూడాను ఇక కార్నర్ దాటకండి. ఇదేంటంటే చిక్కులు పడకుండా ఉంటదనమాట. ఇది అల్యూమినియం స్పూలు, అల్యూమినియం పవర్ హ్యాండిల్. ఇది అల్యూమినియం పవర్ హ్యాండిల్ అనమాట. దీనికొచ్చింది నార్మల్ హ్యాండిల్. దీనికొచ్చింది అల్యూమినియం పవర్ హ్యాండిల్. తర్వాత పవర్ నాబ్. చూసారా? ఈ నాబ్ ఎందుకని చెప్పానంటే మనకి గ్రిప్ పట్టుకుంటానికి మంచి స్ట్రాంగ్‌గా ఉండటానికి. ఇంకా స్విచ్ సంగతి మీకు చెప్పానుగా ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చెప్పానుగా స్విచ్ చేసుకుంటాం, తీసుకుంటాం. ఇది ఫైర్‌ఫాక్స్‌లోని మనకి బడ్జెట్‌లోని ఒక మంచి మెషిన్ అనమాట ఇది. ఇందులోను 4000, 5000, 6000, 7000 అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి హ్యాండిల్ ఇలాగా ఈ నాబ్ చూసారా? ఇంక ఇవే. ఇందులోని 4000, 5000, 6000, 7000 హ్యాండిల్స్‌లోని ఎన్ని మోడల్ ఉన్నాయి చూడండి. అల్యూమినియం మోడల్స్ ఉంటాయి. తర్వాతనేమో నార్మల్ మోడల్స్ ఉంటాయి. వీటి రేట్‌ని బట్టి అవన్నమాట. క్వాలిటీలు మొత్తం మారుతుంటాయి కదా! ఇదిగో ఇలాగా. ఇందులోని మొత్తం 5 మోడల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి మన దగ్గర. ఏ మోడల్ అన్నా 4000, 5000, 6000, 7000కి మొత్తం ఒకటే సిరీసు సెట్ అయిపోతాయి. ఇవి స్పిన్నింగ్ అనమాట. మెషిన్‌లకి వాడేవి. ఇవి కాకుండా ఇప్పుడు మీకు వీడియోలో చూపించినవి కాకుండా చాలా యాక్సెసరీస్ రెగ్యులర్‌గా వచ్చి వెళ్ళిపోతుంటాయి. కామన్‌గా ఇక్కడ ఒకటి నోటీస్ చేయండి. మొన్న అంతా కలిసి ఒక వారం కూడా అవ్వలేదు కదా! వీటి మీద వీడియో పెట్టి మళ్ళీ వీడియో ఏం చేస్తామో చూసినా మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ కూడా బాగోదని చెప్పేసని కొన్ని వీడియోలు స్కిప్ చేసేస్తుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు సపోజు మీరు నోటీస్ చేయండి. ఇప్పుడు ఈ మెషిన్ ఉంది. ఈ మెషిన్ ఈ వీడియోలో చూపించాను. మళ్ళీ స్టాక్ అయిపోయి మళ్ళీ ఒక వారంలో మళ్ళీ స్టాక్ వచ్చిందనుకోండి. మళ్ళీ ఇదే మెషిన్ చూపించామనుకో బాగోదు కదా! అంటే ఆర్‌కే అనే వీడియో పెట్టాడంటే ఏదన్నా ఒక మోటివేషన్, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాడనో నమ్మకంతోటి చూస్తుంటారు. అలాగా స్కిప్ చేసేసిన ఐటెమ్స్ చాలా మట్టుకి
మన క్యాటలాగ్‌లో ఉంటాయి. ఇదిగో క్యాటలాగ్ నంబరు 9030748412. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోండి. మన అడ్రస్ వచ్చి ఫస్ట్ ఎంట్రన్స్‌లోను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మన అడ్రస్ వచ్చి చాలామంది అన్నా మీది తెలంగాణ లేకపోతే అన్నా మీది ఏమన్నా హైదరాబాదేనా? అన్నా మనది జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం అంటే ఏలూరు జిల్లా. రాజమండ్రికి 60 కిలోమీటర్లు, ఏలూరుకి 50 కిలోమీటర్లు, ఇటు అసారాపేటకి 30 కిలోమీటర్లు. మన జంగారెడ్డిగూడెంలోని ఛత్రపతి శివాజీ కాలేజ్, అదే గవర్నమెంట్ కాలేజీ, అదే ఛత్రపతి శివాజీ కాలేజీ వాటర్ ట్యాంక్ పక్క రోడ్డు, సిమెంట్ రోడ్డు చక్కగా కనిపిస్తుంటది. స్ట్రైటే, మళ్ళీ వంకర్లు గట్ట ఉండవు. మీరు ఎంట్రన్స్‌లో కాలేజీ పక్కన ఎడమ చేతి పక్క మన వాటర్ ట్యాంక్ రోడ్ అని అడిగితే సిమెంట్ రోడ్ చక్కగా చూపిస్తారు. ఇంకా టర్నింగ్‌లు, వంకర్లు ఏముండవు. స్ట్రైట్‌గా వచ్చేస్తే గ్రౌండ్. ఆ గ్రౌండ్‌ని పట్టుకొని మీరు మన షాప్ కూడా చూడక్కర్లా. గ్రౌండ్‌ని పట్టుకొని ఆ గ్రౌండ్ ఎక్కడ ఎండ్ అవుతదో అక్కడికొచ్చి ఇలా తల పక్క తిప్పి చూసారంటే బయట మనకు లోగోస్, ఫిషింగ్ రాడ్ లోగోస్ అన్నీ చక్కగా కనిపిస్తాయి. దగ్గర వాళ్ళు అనుకోండి చక్కగా షాప్ దగ్గరకు వచ్చేసేయండి. షాప్ దగ్గరకు వచ్చేసేసి మీకు కావాల్సిన ఐటెమ్స్ తీసుకుందురు గాని. దూరం అనుకోండి ఆర్టీసీ, డీటీడీసీ, పోస్ట్ ఆఫీసు సర్వీసులు అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు కావాల్సిన ఐటెమ్స్ ఈ క్యాటలాగ్‌లో మీ నంబర్ సేవ్ చేసుకొని, ఆర్‌కే ఫిషింగ్ రాడ్స్ అని సేవ్ చేసుకొని క్యాటలాగ్‌లోకెళ్ళి చక్కగా చూసుకొని కావాల్సిన ఐటెమ్స్ పెట్టి అన్న మాది పలానూరు ఇక్కడ రావాలి. కొరియర్ చార్జ్ అయితే ఎంత? చక్కగా మీకు బిల్లు పెట్టేస్తాను. మీకు నచ్చితేనే తీసుకుందురు గానీ చక్కగా అక్కడ మొత్తం కావాల్సిన ఐటెమ్స్ మీకు డీటీడీసీకి గాని, ఆర్టీసీకి గాని, పోస్ట్ ఆఫీస్‌కి గాని అవైలబుల్‌గా ఉంటది. గుర్తుంచుకోండి పోస్ట్ ఆఫీస్‌కి పెద్ద ఐటెమ్స్ తీసుకోరు. అంటే ఇలాంటి ఐటెమ్స్ తీసుకోరు. వాళ్ళకి ఏదన్నా సరే వాళ్ళు చెప్పేదేంటంటే, "ఆర్‌కే గారు మీరు ఏదన్నా తీసురండి. 3 అడుగులు మించకూడదు. 3 అడుగులు మించకుండా ఉన్న ఐటెమ్స్ మాత్రమే తీసుకుంటాం" అని చెప్పేసని అంటారు. ఆళ్ళకి బ్యాగ్స్ అవ్వంట. సో, మనకి డీటీడీసీ, ఆర్టీసీలోని చక్కగా వస్తాయి. మన పాత కస్టమర్లు చూస్తుందే ప్యాకింగ్ ఎలా చేసి పంపిస్తానో, ఎంత సెక్యూరిటీగా చేసి పంపిస్తానో, ఎంత బాధ్యతగా చేసి పంపిస్తానో మన కస్టమర్స్‌కి తెలిసిన విషయమే. ఓకేనండి. అది విషయం. ఇప్పుడు మిగతా ఈ ఈ ఐటెమ్స్ చూపించాను కదా! ఇగో ఈ పాపప్ బాల్స్ వచ్చినాయి. ఈ పాపప్ బాల్స్ చూపించలేదు. ఇప్పుడు వీడియోలో చెప్తూ ఉండంగా కనిపించినియి ఇవి. ఇలాగా చిన్న చిన్న ఐటెమ్స్ తర్వాతనేమో ఇవి రాడ్ స్టాండ్‌లు. రాడ్ స్టాండ్‌లో 4 రకాలున్నాయి. ఇవి చూపించలా మర్చిపోయాను. ఇలాగ దయచేసి ఒకసారి మన క్యాటలాగ్‌లో చూసి, క్యాటలాగ్‌లో జాగ్రత్తగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. టెన్షన్‌గా కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే అయి ఎక్కడికెక్కడికో డివైడ్‌గా ఉంటాయి. ఇవన్నీ కాదంటే ఆల్ ఐటెమ్స్ అని ఉంటాయి. ఆల్ ఐటెమ్స్‌లోకెళ్లారంటే చక్కగా ఫోటోలు, ఏ ఐటెమ్‌కి ఆ ఐటెమ్ 4, 5 రకాల ఫోటోలు, వాటి కింద డిస్క్రిప్షను, వాటి రేటు చక్కగా రాసుంటది. చూసుకుంటాం, ఆర్డర్ పెట్టుకొని చక్కగా మీరు ఆ ఫిషింగ్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందురు గాని. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుకొస్తాను. అంతవరకు అందరికి నమస్తే. జై హింద్.